దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఈ యొక్క మిషనరీ మనందరికీ బాగా సుపరిచితులు. మన భారతదేశంలో విశేషమైన సేవ పరిచర్య చేసిన వ్యక్తి విలియం క్యారీ గారు. ఆయన 1761 ఆగస్టు 17వ తేదీన ఇంగ్లాండ్లోని నార్థంప్టన్ షైర్లోని పౌలర్స్ పూరి ప్యారిస్లోని పూరి అండ్ అనే ఒక కుగ్రామంలో జన్మించినారు. ఆయన మన భారతదేశానికి కలకత్తా ప్రాంతంలో సేవ చేయడానికి వచ్చినారు. ఆయన యొక్క తల్లిదండ్రులు మనం చూసుకున్నట్లయితే వారు వృత్తిరీత్యా నేత కార్మికులుగా ఉన్న ఎడ్మండ్ మరియు ఎలిజబెత్. ఇక విలియం కేరీ యొక్క చిన్ననాటి నుండి మనం చూసుకున్నట్లయితే తన యొక్క చిన్న వయసు యవన వయసు ఏ విధంగా జరిగిందని, విలియం ఇంగ్లాండ్ చర్చిలో పెరిగాడు. అతనికి 6 ఏళ్ల వయసులో అతని తండ్రి పారిస్ గుమస్తాగా మరియు గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. చిన్నతనంలో అతను జిజ్ఞాసతో మరియు సహజ శాస్త్రాలలో ముఖ్యంగా వృక్షశాస్త్రంలో ఆసక్తి కలిగి ఉండేవాడు విలియం క్యారీ. అతను భాషకు సహజ బహుమతిని కలిగి ఉన్నాడు. తనకు తానుగా లాటిన్ నేర్పించేవాడు. 14 సంవత్సరాల వయసులో విలియం క్యారీ తండ్రి అతన్ని నార్థంప్టన్ షైర్లోని పిడ్డింగ్టన్ అనే సమీప గ్రామంలో ఒక కార్డ్ వైనర్ వద్ద అప్రెంటిస్గా చేర్చాడు. అతని మాస్టర్ క్లార్క్ నికోలస్ తనలాగే చర్చి సభ్యుడు. కానీ మరొక అప్రెంటిస్ జాన్ వారి అసమ్మతివాది. తన ప్రభావంతో క్యారీ ఇంగ్లాండ్ చర్చిని విడిచిపెట్టి ఇతర అసమ్మతివాదులతో కలిసి సమీపంలోని హకిల్టన్ అనే ఒక చిన్న కాంగ్రిగేషనల్ చర్చిని ఏర్పాటు చేశాడు. నికోలస్ వద్ద అప్రెంటిస్గా ఉన్నప్పుడు అతను శాస్త్రీయ విద్యను పొందిన స్థానిక నేత కార్మికుడు థామస్ జోన్స్ సహాయంతో గ్రీకును కూడా నేర్చుకున్నాడు. 1779లో నికోలస్ మరణించినప్పుడు క్యారీ స్థానిక షూ మేకర్ థామస్ వోల్డ్ వద్ద పనికి వెళ్ళాడు. థామస్ వోల్డ్ త్వరలోనే మరణించాడు మరియు విలియం క్యారీ తన వ్యాపారాన్ని చేపట్టాడు. ఆ సమయంలో అతను హిబ్రూ, ఇటాలియన్, డచ్ మరియు ఫ్రెంచ్ భాషలను స్వయంగా నేర్చుకున్నాడు. తరచుగా బూట్లపై పనిచేస్తున్నప్పుడు చదవడం చేసేవాడు. విలియం క్యారీ తన వినయపూర్వకమైన మూలాలను గుర్తించి తనను తాను చెప్పులు కుట్టే వ్యక్తిగా పేర్కొన్నాడు. ఆయన 1783 అక్టోబర్ 5న విలియం క్యారీ రైలాండ్ చేత బాప్తిసం పొందాడు మరియు బాప్టిస్ట్ తెగకు తనను తాను అంకితం చేసుకున్నాడు. తన యొక్క వివాహం మనం చూసుకున్నట్లయితే 1781లో పిడింగ్టన్లోని సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చ్లో ఓల్డ్ వదిన డోరతీ ప్లాకెట్ను వివాహం చేసుకున్నాడు. విలియం వలె కాకుండా డోరతీ నిరక్షరాస్యురాలు. వివాహ రిజిస్టర్లో ఆమె సంతకం ఒక ముడి సిలువ. విలియం మరియు డోరతీ గారికి 7 పిల్లలు, 5 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. 2 అమ్మాయిలు బాల్యంలోనే మరణించున్నారు. 5 సంవత్సరాల వయసులో మరణించిన కుమారుడు పీటర్ కూడా అలాగే ఉన్నాడు. ఈ యొక్క విలియం కేరీ భారతదేశానికి రాకముందు ఆయన బాప్టిస్ట్ మిషన్ సొసైటీ అనే ఒక సంస్థను ఆయన స్థాపించినాడు. అది ఏ విధంగా ఏర్పడింది, ఎవరు ఉన్నారని మనం చూసుకున్నట్లయితే, విలియం క్యారీ ఇటీవల ఏర్పడిన స్థానిక పర్టిక్యులర్ బాప్టిస్టుల సంఘంతో సంబంధం కలిగి ఉన్నాడు. అక్కడ అతను జాన్ రైలాండ్, జాన్ సట్క్లిఫ్ మరియు ఆండ్రూ ఫుల్లర్ వంటి వ్యక్తులతో పరిచయం పెంచుకున్నాడు. వారు తర్వాతి సంవత్సరాలు అతనికి సన్నిహితులు అయ్యారు. వారు ప్రతి 2 ఆదివారాల్లో సమీపంలోని ఎర్ల్ బార్టన్ గ్రామంలోని వారి చర్చిలో బోధించమని అతన్ని ఆహ్వానించారు. 1785లో క్యారీ మౌల్టన్ గ్రామానికి స్కూల్ మాస్టర్గా నియమితులయ్యారు. స్థానిక బాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా కూడా పనిచేయడానికి కూడా ఆయన ఆహ్వానించబడ్డాడు. ఈ సమయంలో అతను జోనాథన్ ఎడ్వర్డ్స్ రాసిన అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది లేట్ రెవరెండ్ డేవిడ్ బైనార్డ్ మరియు అన్వేషకుడు జేమ్స్ కుక్ జనరల్స్ చదివాడు మరియు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సువార్తను ప్రచారం చేయడంలో శ్రద్ధ వహించాడు. న్యూ ఇంగ్లాండ్లోని ప్యూరిటన్ మిషన్ జాన్ ఎలియట్ మరియు డేవిడ్ బైనార్డ్ విలియం క్యారీకి క్యాననైజ్డ్ హీరోలు మరియు క్లెండర్లు అయ్యారు. 1789లో క్యారీ లీసెస్టర్లోని హార్వే లేన్ బాప్టిస్ట్ చర్చ్కి పూర్తికాల పాస్టర్ అయ్యాడు. 3 సంవత్సరాల తరువాత
1792లో అతను తన సంచలనాత్మక మిషనరీ మేనిఫెస్టో అన్ ఎంక్వైరీ ఇంటూ ది అబ్లికేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ టు యూజ్ మీన్స్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ ది హీథెన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ చిన్న పుస్తకంలో 5 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం మిషనరీ కార్యకలాపాలకు వేదాంతపరమైన సమర్థన, యేసు ప్రపంచమంతటా శిష్యులను చేయమని ఇచ్చిన సందేశం మత్తయి 28:18-20 ఆధారంగా క్రైస్తవులకు కట్టుబడి ఉందని వాదించాడు. రెండవ భాగం మిషనరీ కార్యకలాపాల చరిత్రను వివరిస్తుంది. ఇది ప్రారంభ చర్చితో ప్రారంభమైన డేవిడ్ బైనర్డ్ మరియు జాన్ వెస్లీతో ముగుస్తుంది. మూడవ భాగంలో 26 పేజీల పట్టికలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని ప్రతి దేశానికి సంబంధించిన ప్రాంతం, జనాభా మరియు మత గణాంకాలను జాబితా చేస్తాయి. క్యారీ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్న సంవత్సరాల్లో ఈ గణాంకాలను సంకలనం చేశాడు. నాలుగవ భాగం భాష నేర్చుకోవడంలో ఇబ్బంది లేదా ప్రాణాపాయం వంటి మిషనరీలను పంపడంపై అభ్యంతరాలకు సమాధానం ఇస్తుంది. చివరిగా 5వ భాగం బాప్టిస్ట్ మతపరమైన మిషనరీ సమాజాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిస్తుంది మరియు దానిని సమర్థించగల ఆచరణాత్మక మార్గాలను వివరిస్తుంది. విలియం క్యారీ యొక్క సెమినల్ కరపత్రం మిషన్లకు అతని ఆధారాన్ని వివరిస్తుంది. క్రైస్తవ బాధ్యత, అందుబాటులో ఉన్న వనరులను తెలివిగా ఉపయోగించడం మరియు ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది. తరువాత విలియం క్యారీ ఏషియా 54:2-3 తన పాఠ్యాంశంగా ఉపయోగించి ఒక ప్రొఫెసర్ మిషనరీ ప్రసంగం బోధించాడు. దీనిలో అతను పదే ఎపిగ్రామ్ను ఉపయోగించాడు. ఇది అతని అత్యంత ప్రసిద్ధ ఉల్లేఖనంగా మారింది. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని ప్రయత్నించు. చివరకు క్యారీ మిషనరీ ప్రయత్నానికి ఉన్న ప్రతిఘటనను అధిగమించాడు మరియు పర్టిక్యులర్ బాప్టిస్ట్ సొసైటీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ది గాస్పెల్ అమాంగ్స్ ది హీథెన్స్, తర్వాత బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ మరియు 2000 నుండి బిఎంఎస్ వరల్డ్ మిషన్ అక్టోబర్ 1792లో స్థాపించబడి ఇందులో క్యారీ, ఆండ్రూ పుల్లర్, జాన్ రైలాండ్ మరియు జాన్ సట్క్లిఫ్లు చార్టర్ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు వారు నిధులను సేకరించడం, అలాగే వారి ప్రయత్నాలను ఎక్కడ నిర్దేశించాలో నిర్ణయించడం వంటి ఆచరణాత్మక విషయాలతో తమను తాము చూసుకున్నారు. డాక్టర్ జాన్ థామస్ అనే వైద్య మిషనరీ కలకత్తాలో ఉండి ఇంగ్లాండ్లో నిధులు సేకరించారు. వారు అతనికి మద్దతు ఇవ్వడానికి మరియు క్యారీ అతనితో పాటు భారతదేశానికి వస్తారని అంగీకరించారు. ఇంకనూ అనేకమైన విషయాలు తర్వాయి భాగంలో మనము తెలుసుకుందాం. ఆమె